హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం చాలా పాఠశాలలకి స్మార్ట్ టీవీ ఐఎఫ్పి ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసి ఉన్నారు. వాటిని మనం మనబడి నాడు నేడు యాప్లో ఏ విధంగా వాటి వివరాలను అప్లోడ్ చేయాలి ఏమిటనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ముందుగా మనం మనబడి నాడు నేడు యాప్ని ఈ విధంగా మనం టచ్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ యాప్ని పాస్వర్డ్తో వీటితో మనం ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 అలాగే ఫేజ్ 2A అని అడుగుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఐఎఫ్పి ప్యానెల్స్ ఫేజ్ 1కి సంబంధించినవి కాబట్టి ఫేజ్ 1ని క్లిక్ చేయాలి. ఫేజ్ 1 క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తే లాస్ట్లోకి వెళ్తే మనకి ఐఎఫ్పి స్మార్ట్ టీవీ ఐఎఫ్పి ప్యానెల్స్ అని ఉంటే దీన్ని క్లిక్ చేస్తే మన పాఠశాలకి ఎన్ని శాంక్షన్ అయ్యాయో ఎన్ని ఇన్స్టాల్ అయ్యాయో అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనకి స్మార్ట్ టీవీ ఇక్కడ పైన ఉంటుంది, తర్వాత ఐఎఫ్పి ప్యానెల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఎఫ్పి ప్యానెల్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని మనం 7th క్లాస్ ఏని ఓపెన్ చేశాను. ఇక్కడ అన్నీ కూడా మనం ఐఎఫ్పి ఇన్స్టాలేషన్ ఎస్, ల్యాన్ కనెక్షన్ ఈజ్ అవైలబుల్ ఎస్ అనే పెట్టాలి. అలాగే స్టోరేజ్ రాక్ ఈజ్ అవైలబుల్ ఎస్, పవర్ సాకెట్ ఎస్, అలాగే జీసీబీ అవైలబుల్ అన్నాడు, అది ఎస్. అలాగే ఇక్కడ ఐఎఫ్పి మోడల్ మనకి ఇచ్చిన మోడల్ ఏమిటి, శాంసంగ్. తర్వాతను ఇక్కడ మనకి ఆ శాంసంగ్ ఐఎఫ్పి ప్యానెల్ యొక్క బార్ కోడ్ని స్కాన్ చేయమని అడుగుతుంది. ఆల్రెడీ మనం ఫోటోలు తీసి ఉంచుకున్నట్లయితే వాటిని మనం స్కాన్ చేయాలి, లేదంటే డైరెక్ట్గా ఆ ప్యానెల్ దగ్గరికి వెళ్ళినా చేయొచ్చు. అయితే ఆల్రెడీ ముందు నేను తీసుకున్నాం కాబట్టి ఆ ఫోటోలు బార్ కోడ్ని ఇక్కడ స్కాన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఇగోండి, ఇక్కడ ఈ విధంగా నేను స్కాన్ చేస్తున్నాను. ఈ విధంగా స్కాన్ చేస్తే బార్ కోడ్ని ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఆ నెంబరు. తర్వాతను రూటర్ సప్లైడ్ ఎస్, అలాగే సెలెక్ట్ సిమ్. ఈ రూటర్లో మనం సిమ్ ఏమిటి ఆల్రెడీ ఇంతకుముందే మనం ఇచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ బిఎస్ఎన్ఎల్ అని నేను పెట్టడం జరిగింది, సిమ్ అని. ఇక్కడ ఫోటో అడుగుతుంది, ఆ ఫోటోని మనం ఇప్పుడు ఇక్కడ మనం క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కెమెరా, ఈ కెమెరాలో ఆ ఐఎఫ్పి ప్యానెల్ తాలూకా ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ క్యాప్చర్ అని అడుగుతుంది, క్యాప్చర్లో ఈ ఫోటోని ఈ విధంగా మనం ఓకే చేయండి. ఓకే చేయగానే మనకి ఇక్కడ క్యాప్చర్లో ఫోటో అవుతుంది. అలాగే ఇప్పుడు ప్లే చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ టు సౌండ్ కొద్దిగా తగ్గించండి. సెకండ్ స్టెప్ ట్రాన్స్మిషన్ ఆఫ్ క్లిక్ హియర్ టు రికార్డ్ ద వీడియో అని ఉంటుంది. జస్ట్ దీని మీద టచ్ చేస్తే ఈ వీడియో వస్తుంది. ఈ విధంగా మనం వీడియోని రికార్డ్ చేస్తాం. వీడియోగానే అవుతుంది. ఇక్కడ ఇలా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ విధంగా మనబడి నాడు నేడు ఇక్కడ పైన ఇమేజ్ని మనం క్యాప్చర్ చేసాం, ఐఎఫ్బిది కిందని వీడియోని క్యాప్చర్ చేసాం. సబ్మిట్ అని కొట్టగానే ఈ విధంగా మనబడి నాడు నేడు డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ థంబ్ మీద మనం జస్ట్ టచ్ చేసినట్లయితే టోటల్గా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధంగా ఒక ఐఎఫ్పి ప్యానెల్కి ఈ విధంగా చేసాం. అలాగే మనకి ఎన్ని ఐఎఫ్పి ప్యానెల్స్ వస్తే అన్ని ఐఎఫ్పి ప్యానెల్స్ కూడా మనం ఈ విధంగానే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.